హాయ్ అందరికి. నేను మా హస్బెండ్ ఇండియాకి వచ్చి 3 days అయ్యింది. మా సిస్టర్ కూడా లండన్ నుంచి సేమ్ టైం కి వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ నుంచి కమ్మని కబుర్లు మాట్లాడుకుందాం. మేము రాకముందరే మా అమ్మ ఇంటి పెయింటింగ్స్, క్లీనింగ్ అండ్ బేసిక్ పనులన్నీ చేసి ఉంచారు. ఈ రోజు పెళ్లి పనులు మొదలు పెట్టడానికి పసుపు దంచుతున్నాం. పెళ్లి కూతురు నెక్స్ట్ వీక్ వస్తుంది. ఈ రోజు పండుగ కూడా సో కొన్ని యాక్టివిటీస్ కి ఇంపాక్ట్ అయ్యింది. ఏంటో తర్వాత చెప్తాను. మీరు మా పెళ్లి వీడియోస్ ఫాలో అవుతుంటే ముందరే చెప్పాము, మా ఏ యాక్టివిటీ అయినా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తోటే ఉంటుంది అని. సో దీనికి కూడా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ మా ఫ్లోర్ లో ఉన్న 3 members ని పిలిచాము. బెల్జియం లో ఉన్నప్పుడే డెకార్ ప్రాపర్టీ రెంట్ కి ఆర్డర్ చేశాను. రోకలి కూడా ఇన్స్టాలో చూసి బుక్ చేశాను. డెకార్ కి ఫ్లవర్స్, అరిటాకులు ఇంకా దానికి సరిపడా సామాన్లు కావాలి అంటే నేను మా చెల్లెలు గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ కి వచ్చాము. ఎంత చాయిస్ ఉన్నాయో, వావ్, చాలా బాగుంది. మామిడాకులు, చిలకలు, లోటస్ ఫ్లవర్స్ ఇంకా న్యాచురల్ డెకార్ ఐటమ్స్ తెచ్చాము. అన్ని పేర్లు నాకు తెలియదు. మీన్ వైల్ మా హస్బెండ్ ఏమో డెకార్, రోకలి తేవడానికి వెండర్స్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళు కావాలంటే రైడర్ ని బుక్ చేస్తే పంపుతాము అన్నారు. ఆ ఆప్షన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. పండగ ఇంపాక్ట్ అన్నాను కదా, డెకార్ ఫిక్స్ చేయడానికి వర్కర్స్ ఆ టైం కి తక్కువగా ఉన్నారు అంటే బెల్జియం లోనే నిశ్చయతాంబూలానికి మేమే చేసుకున్నాము. ఇక్కడ ఇంత కంఫర్ట్ ఉండగా చేసుకోలేమా అని స్టార్ట్ చేశాం. తీరా స్టార్ట్ చేశాక రియలైజ్ అయింది ఏంటంటే ఒక రాడ్ మిస్ అయింది. వెండర్ కి కాల్ చేస్తే 2 hours లో పంపుతామన్నారు. ఆల్రెడీ టైం లూజ్ అయింది కనుక మాకు వాళ్ళు ఆ టైం కి తెచ్చి ఇస్తే ఆ కంగారులో ఏం ఫిక్స్ చేసుకోగలుగుతాము అని వాళ్ళని కంప్లీట్ చేయమన్నాము. ఇలా వాళ్ళు లాస్ట్ మినిట్ లో వచ్చి చాలా క్విక్ గా ఫిక్స్ చేశారు. చాలా బాగుంది. ఈ డెకార్ ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో నుంచి బుక్ చేశాను. చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. వాళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు కాస్ట్ రీజనబుల్ అనిపించింది. మీకు కావాలంటే ఇన్స్టాలో డీటెయిల్స్ చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను. ఇంకా రోకలి ఫస్ట్ క్రాడల్ అనే ఇన్స్టా పేజ్ చూసి బుక్ చేశాను. ఇన్స్టాలో ఉన్నట్టే చాలా బాగా వచ్చాయి. వీళ్ళ దగ్గర ఏ ఈవెంట్ కైనా కావాల్సిన సిల్వర్ ఐటమ్స్ దొరుకుతాయి. వీళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా షిప్ చేస్తారు. ఈవెంట్ కి బాగా అందం యాడ్ అయ్యింది. వీళ్ళు కూడా రీజనబుల్ కాస్ట్ అనిపించింది. వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంతకీ మీకు ఈ డెకార్ నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి. సో అలా డెకార్ సెట్ అయింది. కిచెన్ లో ఏమో అమ్మ ఇంకా మధు, మా కుక్, రిలేటివ్స్ కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రానే వచ్చారు. మాకు వీళ్ళు వచ్చి పూజా సంగతులు చూసుకుంటారనే ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. ఈ ఈవెంట్ ని క్యాప్చర్ చేయడానికి ఫ్లాష్ షూట్ ని బుక్ చేశాను. నిన్నటి వరకు కాంటాక్ట్ లోనే ఉన్నారు. ఎవరొస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కానీ మార్నింగ్ నుంచి కాల్ చేసి పిక్ చేయడం లేదు. మనీ పోయినట్టే, హ్యాండ్ ఇచ్చారు. సో అర్జెంట్ గా మా ఆయన తెలిసిన వాళ్ళతో ఒక వీడియోగ్రాఫర్ ని అరేంజ్ చేశారు. 50 kilometers దూరం నుంచి వచ్చారంట. ఇది ఇంకొక ఫెస్టివల్ ఇంపాక్ట్. మేము పూజ చేసి పసుపు దంచడం స్టార్ట్ చేశాము. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు. నేను మా ఆయన కలిసి దంచాలని మాకు అస్సలు తెలియదు. బట్ తర్వాత దాని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకున్నాం. యాక్చువల్ గా జస్ట్ లేడీస్ ఈవెంట్ అనుకున్నాము. ఇదిగో పెళ్లి కూతురు బెల్జియం నుంచి వీడియో కాల్ లో పార్టిసిపేట్ చేస్తుంది. పసుపు దంచాగారమ్మా ఈ వేళ సుగతులు పసుపు దంచాగారమ్మా పసుపు దంచాగారే విఘ్ననాథుని ఆశీర్వాదముతో పసుపు దంచాగారే విఘ్ననాథుని. కొందరి అయినా చాలా కలగా అనిపించింది. చాలా సరదాగా దంపుతూ కార్యక్రమం ఎంజాయ్ చేశాం. కొన్ని షార్ట్స్ రీల్ కోసం అని యాక్ట్ కూడా చేశాం. రీల్ అప్లోడ్ చేస్తాం. పసుపు దంచాగారమ్మా ఈ వేళ సుగతులు పసుపు దంచాగా. మా ఇంటిని 10 years నుంచి నీట్ అండ్ క్లీన్ గా చూసుకుంటున్న మా హెల్ప్ దేవి మా జర్నీలో ఉంటూ మాకు చాలా సహాయపడుతుంది. ఇంతమంది ఇంత టైం దంచినా కానీ ఒక గుప్పెడు కూడా పిండవలేదు. తర్వాత మిక్సీకి వేసుకున్నాము.
మా ఆయన గారు చూడండి, అందరి మధ్యలో కృష్ణుల్లా ఫీల్ అయిపోతున్నట్టున్నారు. ఇంకా ఈ తంతు ముగించుకొని భోజనంలో బూరెలు, గారెలు, సున్నుండలు ఫ్రమ్ వెల్లంకి స్వీట్స్, మావి కాదు, అండ్ మధు చేసిన పులిహోర, మామిడికాయ పచ్చడి, వైట్ రైస్, ఆలు కుర్మా, సాంబార్, వంకాయ మసాలా ఫ్రై, పెరుగుతో ముగించాం. అందరూ వెళ్ళాక మా అమ్మ ఓన్లీ చిన్న కూతురికి మాత్రమే తినిపిస్తుంది చూడండి. నేను ముందే కుమ్మేశానుక. జర్నీలో మీరు కూడా ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరిన్ని కమ్మని పెళ్లి కబుర్లో మళ్ళీ కలుద్దాం.